Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. రాష్ట్రంలో స్వతంత్ర అభ్యర్థులు బలంగా ఉన్న 3 ప్రాంతాల్లో సత్యవేడు ఒకటి. ఇక్కడ సత్యవేడులో మనం చూసినట్టయితే ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ అవగాహన ఉన్న వ్యక్తి యాతాటి రమేష్ బాబు ఇక్కడ టీడీపీ రెబల్గా, అలాగే స్వతంత్ర అభ్యర్థి ఇక్కడ బరిలో దిగుతున్న పరిస్థితి. దాదాపు ఒక నెల రోజులుగా ఇక్కడే ఆయన మకాం వేసి ఇక్కడ ప్రజలకు దగ్గర అవుతూ ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితులకు సంబంధించి ఏ విధంగా బాగు చేయాలా, లేకుంటే ఈ వెనుకబడిన ప్రాంతాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తే ఆయన ముందుకు పోతున్న పరిస్థితి. మనతో రమేష్ బాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. సార్ చెప్పండి, ఇక్కడ సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి మీరు టీడీపీ రెబల్గానో లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఈ సత్యవేడు నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇంతవరకు ప్రధాన రాజకీయ పార్టీలు దాదాపు స్వాతంత్రం వచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎటువంటి డెవలప్ లేదని ఇక్కడ మేము ప్రజలు అయినప్పుడు వాళ్ళు చెప్తున్నారు. ఎలా ఉంటుంది పరిస్థితి ఇక్కడ? స్థానిక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాను. నేను నా ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా నేను మండలంలో ఉండే ప్రతి గ్రామంలోకి వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కామన్ ప్రాబ్లం ఏంటిని అబ్జర్వ్ చేశానంటే నేను డెవలప్మెంట్ అనేది ఎక్కడ లేదు అసలు. అంటే రోడ్లు కానివ్వండి అసలు ఏమీ జరగలేదు. అంటే మనం వెళ్ళిన పరిస్థితి మౌలిక వసతులు ఏం లేవు, మౌలిక వసతులు అసలు లేవు. అవి కాకుండా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి బస్సు సౌకర్యం కానీ, లేకపోతే అక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, లేకపోతే ఏది అంటే మనకి అక్కడ మౌలిక సదుపాయాలతో పాటు విద్యార్థులకి, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలకు కానీ, లేకపోతే ఈ హాస్పిటల్స్ కానీ మినిమం అంటే అసలు ఏమీ లేవని చెప్పచ్చు మనం. ఈ క్రమంలో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళందరూ కూడా మీలాంటి వాళ్ళు వస్తే బాగు చేస్తారని చూస్తున్నామని అంటున్నారు. సో నేను వాళ్ళకి మంచి చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళకి హామీలు ఇస్తున్నాను, హామీలు నెరవేర్చి తీరుస్తానండి. నేను ప్రజలతో మీరు మమేకమై తిరుగుతున్న నేపథ్యంలో అంటే ప్రజల అవసరాలు ఏ విధంగా ఉన్నాయి ఇట్లా ఇక్కడ? వాళ్ళు అడిగేది ఏమీ లేదండి, మాకు మంచినీటి సౌకర్యాలు లేవు, మంచినీటి సౌకర్యం కల్పించుకొని అడుగుతున్నారు. రెండోది శ్మశానాల కోసం మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మటుకు మరీ దారుణం వాళ్ళ పరిస్థితులు. అంటే చనిపోయిన వ్యక్తిని పూడ్చడానికి శవం మీద శవం పెట్టి పూడుస్తున్నారు వాళ్ళు. చిన్న ప్లేసు, దానిలోని దారి లేదు, ఒక ప్రాబ్లం తర్వాత ఇంకో ప్రాబ్లం ఉన్నది వాళ్ళకి. అంటే చాలా వర్ణాతీతం. మనం చూస్తే మటుకు చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళ పరిస్థితులు చూస్తే. శ్మశానం ఒకటి ఇట్లా ఉన్నది, వాళ్ళని పట్టించుకునే ఎవరు లేరు, అట్లనే గాలికి వదిలేశారు. అంటే వీళ్ళందరూ నాయకులందరూ వస్తారంట, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి వెళ్ళిపోతారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కానీ కనపడరంట. అంటే ఎలక్షన్లో హామీలు ఇస్తారు, వెళ్ళిపోతారు. సో వాళ్ళు నన్ను అడిగిన చిన్న చిన్న కోరికలు అవి. మా ఊరికి కొంచెం మంచినీళ్ళ సదుపాయం కల్పించండి, పిల్లలు చదువుకోవడానికి ఒక రవాణా సౌకర్యం, తర్వాత వాళ్ళు అడిగేది ఏంటంటే పిల్లలకి అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించమని అడుగుతున్నారు. అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు. సో నా మేనిఫెస్టో నేను ఒకటి రిలీజ్ చేశానండి. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత నా సొంతంగా నేను ఒక మేనిఫెస్టో తయారు చేశాను. విచ్ ఇస్ అంటే అదేంటంటే ఆచరణ సాధ్యమైన మేనిఫెస్టో. మన సొంత ఖర్చుతోటి నేను నా కంట్రిబ్యూషన్ తోటి, అలానే గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులతో కలిపి, అంటే ప్రజలతోటి నాతోటి కలిపి దాన్ని పూర్తి చేసే విధంగా ఉన్నది నా మేనిఫెస్టో అది. సో దాన్ని అవలంబిస్తానండి. వాళ్ళకి కావాల్సిన నీటి సౌకర్యం కానీ, లేకపోతే రోడ్లు కానీ, లేకపోతే శ్మశానానికి సంబంధించిన అంటే ప్లేస్ ఎక్వైర్ చేసి వాళ్ళకి కొంచెం పెద్దది ఇచ్చేటట్టు చేస్తానండి. ఈ సమస్యలు ఉన్నాయని మీ దృష్టికి తెస్తున్నారు వాళ్ళు. అంటే స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఉన్న పరిస్థితులను ఒకసారి చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? గెలిచినా ఓడినా వీళ్ళకి సేవ చేయడానికి డిసైడ్ అయిపోయాను నేను. అంటే ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు వీళ్ళు. నాలాంటి వాడు వస్తే ఖచ్చితంగా మార్పు తీసుకొస్తానని చెప్తున్నాను. దాన్ని మళ్ళీ ఇంకొక నాయకుల్లాగా అంటే వాళ్ళకి మాట ఇచ్చి వాగ్దానం చేసి నేను వెళ్ళాలనుకోవట్లేదు. నేను గెలిస్తే ఇక్కడే ఉండి వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పిస్తాను. గెలవకపోయినా కూడా నేను వాళ్ళతో పాటే ఉండి నాకు తగ్గట్టుగా నేను చేసినంత వరకు వాళ్ళకి సాయం చేస్తానని చెప్తున్నాను. నేను మీరు వ్యాపారవేత్తగా ఉన్నారు, లేకంటే ఎన్ఆర్ఐ, మీరు విదేశాల్లో చాలా కాలం పాటు పనిచేసి వచ్చారు. లేకంటే జీవన పరిస్థితులు అంటే మీరు విదేశాల్లో కూడా చూశారు, మనం సిటీ లాంటి హైదరాబాద్ లాంటి విజయవాడ లాంటి పట్టణాలు చూశారు, డెవలప్ అయిన ప్రాంతాలు మీరు చూశారు. కానీ ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు ఇక్కడ పరిస్థితులు అంటే సిఎస్ఆర్ సంబంధించి మీరు ఏమైనా తెచ్చే అవకాశం ఉంది? ఇక్కడ ఫండ్స్ తెచ్చి అంటే మీకున్న పరిచయాలతోటి, లేకుంటే ఫారిన్ ఫండ్స్ కానీ, లేదంటే ఇక్కడున్న మీ పారిశ్రామిక మిత్రులతో సంబంధించి ఏమైనా ఇక్కడ చేసే అవకాశం ఉన్నదా? ఇప్పుడు నేను నా సొంతంగా అంటే నేను ఒకవేళ ఎమ్మెల్యే అయితే గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వనని చెప్పాను. నేను ఇంతకుముందు చెప్పాను, అదే కూడా చెప్తున్నాను. నేను ఇప్పుడు నాకున్నటువంటి కాంటాక్ట్స్ తోటి, నా మిత్రులతోటి సిఎస్ఆర్ ఫండ్స్ అనుకోండి, లేకపోతే నేను తీసుకొచ్చే ఫండ్స్ అనుకోండి, నా ఫండ్స్ తోటి ప్లస్ ప్రజలతో కలిపి అంటున్నాను. ప్రజల్లో అంటే ఆల్రెడీ ఇక్కడ ఊరి కోసం పనిచేసే పెద్ద మనుషులు, ప్రజల
భాగస్వామ్యంతో కలిసి ఆ ప్రాజెక్ట్స్ ఏవైతే అనుకున్నామో అవి కంప్లీట్ చేస్తానండి నేను. ఇక రాజకీయాలకు వస్తే మీరు మొట్టమొదటిసారిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు, స్వతంత్ర అభ్యర్థిగా టీడీపీ రెబల్గా మీరు పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధాన పార్టీలు 2 ఉన్నాయి, వైసీపీ, తెలుగుదేశం పార్టీ. ఈ అభ్యర్థులు ఇక్కడ పాతుకుపోయిన నేపథ్యంలోని ప్రజలకు మీ దగ్గర మీద వస్తున్న ఆదరణ కనబడుతుంది. ప్రధాన పార్టీలు ఏదైతే ఉన్నాయో వైసీపీ 2 బలంగా ఉన్న పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థి 3 పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ మీకు బలమైన ఇప్పటికే మీకు మీ వెనక జనం నడుస్తుందన్న సమాచారం అయితే ఉన్నది. అంటే ఏ విధంగా మీరు ఎదుర్కోబోతున్నారు ఈ ప్రధాన పార్టీలని? ప్రధాన పార్టీలు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రణాళికలు ఏంటి అనేది ఎప్పుడు నేను పట్టించుకోలేదు కూడా. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు, నా పని నేను చేసుకుని వెళ్తున్నాను. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నేను ఏం చేయగలను, ఏం చేస్తాననే దాన్ని మటుకు మాట్లాడుతున్నాను నేను వచ్చినప్పుడు అంటే మామూలుగానే వచ్చాడు, మీటింగ్కి వచ్చాడు, వీడెవడో వచ్చాడు అనుకుంటారు. కానీ నేను మాట్లాడిన తర్వాత మటుకు స్పందన మటుకు అసలు అంటే బీభత్సం. అది వాళ్ళందరూ చూస్తే మటుకు నాకు చాలా హ్యాపీగా ఉన్నది. నేను చెప్పాలనుకునే వాళ్ళు రీచ్ అవుతుంది, రీచ్ అయిన వెంటనే వాళ్ళ రెస్పాన్స్ కూడా అలానే ఇస్తున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే అందరూ కూడా మంచి పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుంది నాకు. సో దాన్ని చూసి ఇంకా ఉత్సాహం ఎక్కువ అవుతుంది నాకు. ఖచ్చితంగా చేయగలం, మనం గెలుస్తామని ఉన్నది. నేను పక్క పార్టీలని ఎవరిని నేను పట్టించుకోవట్లేదు. నేను ఏం చేయాలనుకున్నా నా ప్రణాళిక ఏంటి దాని మీద వెళ్తున్నాను. కానీ వాళ్ళు ఏం చేస్తారు, అంటే ఎలా ఉంటుందని నాకు తెలియదు. నేను ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నాము. మనకు కావాల్సింది ప్రజలకు సేవ చేయాలనేది, ఆ సేవ ఎట్లా చేస్తానని దాని వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను. తెలియజేయడం వల్ల వాళ్ళ స్పందన మటుకు చాలా బాగుంటుంది. ఇప్పటికే మీరు ఒక ట్రస్ట్ ద్వారా మీకు అవసరమైన ప్రాంతాల్లోనే మీకు తెలిసిన ప్రాంతాల్లో మీరు సేవ చేస్తున్నారు. అవునండి. ఆ ట్రస్ట్ కానివ్వండి, ఇప్పుడు మీరు చెప్పిన ఫండ్ మొబిలైజేషన్ కానివ్వండి, ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి సంబంధించి మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి? మీరు ఇందాక అన్నారు గెలిచినా ఓడినా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఏ విధంగా ప్రణాళికలు ఉన్నాయి మీకు? నేను ఏంటంటే మనం సత్యవేడులోనే మారుమూల ప్రాంతాలకు వెళ్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అసలు మినిమం సదుపాయాలు ఏదంటే ఒక బోరు వేయడానికి నాకు తెలిసిన 50,000 నుంచి లేకపోతే 1,00,000 అవుతుందేమో. అంటే ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతం వెళ్ళినప్పుడు 1,00,000 రూపాయలు అంటే మనం కొన్ని కోట్లు మనం వేరే విధంగా ఖర్చు పెడతా ఉంటాము. దాన్ని ఇక్కడ ఈ ప్రాంతాల్లోనే ఐడెంటిఫై చేసుకున్న ప్రాంతాల్లోనే ముందు నీటి సౌకర్యం కల్పిస్తే వాళ్ళకి కనీసం తాగడానికి నీరుంటే వాళ్ళకి అంటే మినిమం నీడ్స్ మనం ఫుల్ఫిల్ చేసినట్టు ఉంటుంది. ముందు వాటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి. అవన్నీ కూడా మీరు అన్నట్టు ట్రస్ట్ ద్వారా చేస్తాను, అలానే నా సొంతంగా కూడా చేస్తానండి. ప్రధాన పార్టీలతో మేనిఫెస్టో పేరుతోటి లేకుంటే ప్రజలకు ఇస్తున్న హామీలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలతోటి 19 వచ్చింది, ఇప్పుడు దాని కొనసాగింపు అంటుంది. అలాగే తెలుగుదేశం కూటమి ఉమ్మడి మేనిఫెస్టో మనం మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విడుదల చేస్తూ సూపర్ సిక్స్ అంటున్నారు, చాలా హామీలు ఇస్తున్నారు. అంటే ఈ హామీలకు సంబంధించి అమలుకు సాధ్యమయ్యేది అసలు ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఏంటి దీనికి సంబంధించి మీరు ఇచ్చే హామీలు ఏదంటే ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచనతో మీరు ముందుకు పోతున్న నేపథ్యంలో ఈ హామీలను ప్రజలకు ఏ విధంగా నమ్ముతారు, ఏ విధంగా ఉండబోతున్నాయి? నేను ఈ హామీలు నెరవేర్చే క్రమంలోని అంటే మన దగ్గర ఉన్న ఇన్కమ్ సోర్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, మనం ఆల్రెడీ మన అప్పుల్లో ఉన్నాము. ఈ హామీలు నెరవేర్చాలంటే మళ్ళీ కొత్త అప్పులు చేయాలి. ఈ అప్పులు చేసే క్రమంలోని మనం ఎక్కడైనా సరే డెవలప్మెంట్కి మనకి ఫండ్స్ రావు. ఫండ్స్ లేనప్పుడు డెవలప్మెంట్ ఉండదు. డెవలప్మెంట్ లేనప్పుడు మనం నెగిటివ్లోకి వెళ్తాం. అప్పులకి వడ్డీలు కట్టుకోవడమే సరిపోతుంది మనకి. అంటే నేను ఇచ్చే హామీలు ఏంటంటే చేయగలిగిన హామీలు మట్టుకే ఇచ్చాను. నేను సప్తవరాలని చెప్పి ఇచ్చాను. నేను దానిలోనంటే 7 కూడాను చిన్నవి అన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేవి. విద్యార్థులకు కానీ లేకపోతే నీటి సమస్య తీర్చడం కానీ రైతు సమస్య తీర్చడం కానీ వీటి మీద ఉన్నది. చాలా మినిమల్ అంటే తక్కువ డబ్బుతోటి మనం అవన్నీ ఫుల్ఫిల్ చేయొచ్చు. అంటే ఆమోదయోగ్యమైన ఈ వీటికి మట్టుకి ముందుకు వెళ్తున్నానండి. కష్టమైన మట్టుకు వెళ్ళలేదు. కష్టం అంటే ఏదో మాట ఇచ్చాము కదా అని చెప్పేసి అవి చేయలేని మాట్లాడమాట. అంటే ఎన్నికల కోసం కాకుండా మనం పరిష్కరించగలిగే హామీలు ఇచ్చామంటున్నారు. అంతేనండి. ఎన్నికల కోసం కాకుండా నేను పరిష్కరించగల మట్టుకి నేను హామీ కింద ఇచ్చాను. అది విచ్చేసి అంటే చాలా చిన్నది. సిస్టమ్ ఒకటి జనరేట్ చేస్తే మొత్తం సిస్టమే దాని పని దాన్ని చేసుకెళ్తుంది. సో రమేష్ బాబు ఇవాళ ఉన్నా లేకపోయినా కానీ రేపు అది సిస్టమే రన్ చేసుకెళ్తుంది. ఆ ఉద్దేశంతో నేను హామీలు ఇచ్చానండి. అవన్నీ చేసుకుని వెళ్తానండి. ప్రధాన పార్టీల మేనిఫెస్టోకి దీటుగా మీరు ఇక్కడ సత్యవేడు ప్రజలకు సంబంధించి సప్తవరాల పేరుతోటి ఒక మేనిఫెస్టో విడుదల చేశారు. దీన్ని ఎలాగా మీరు చెప్తారు? సప్తవరాలకు సంబంధించి ఏంటిది? ప్రజల కోసం అందుబాటులో ఉండేటట్టు అంటే ఈజీగా చేయగలిగినట్టు ఉన్నటువంటి హామీలు ఇవి. నేను తీసుకున్న 7 సప్తవరాలు అంటే 7 వరాలండి. ప్రతి ఇంటి యజమానికి అంటే లేబర్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు, వాళ్ళకి ప్రతి ఇంటి యజమానికి 10 లక్షల ప్రమాద బీమా ఇచ్చాం. ఎందుకంటే మెయిన్లీ నా దగ్గరికి బిల్డింగ్ వర్కర్స్ వస్తున్నారు, లేకపోతే వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ప్రతి ఇంటికి యజమానికి 10 లక్షల బీమా ఇచ్చాం. ప్రతి ఇంటికి ఒక ఉచిత సిలిండర్ ఇచ్చాం. సెకండ్ వన్ ఒకటే ఇచ్చాం, 6, 7 అట్లా ఇవ్వలేదు. ఒక ఉచిత సిలిండర్ ఇచ్చాం, గ్యాస్ సిలిండర్. ప్రతి మేజర్ పంచాయతీలో
ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు శ్మశాన వాటికలు మెయిన్. అంటే నేను వెళ్ళిన ప్రతి దగ్గర ఇదే కంప్లైంట్, నాకు ఇదే కంప్లైంట్. సత్యవేడులో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఆల్రెడీ స్కూల్ ఉన్నది, దాన్ని ప్రైవేట్ భాగస్వామ్యాలతో మాట్లాడి దీన్ని ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా అందుబాటులో తీసుకొస్తాం, లేదా ప్రైవేట్గా మనం ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా కట్టే యోచన ఉన్నది. తర్వాత 25,000 చిన్న మధ్య తరహా పరిశ్రమలకు 10 కోట్ల వరకు రుణాలు ఇప్పించగలుగుతాం. తర్వాత ప్రతి ఇంటికి కేవలం ₹1 20 లీటర్ల మినరల్ వాటర్ ఇచ్చేటట్టు RO ప్లాంట్స్ పెడుతున్నారు కదండి, దాని బదులు మనం ఏంటంటే ₹1 ఎందుకు తీసుకున్నా మెయింటెనెన్స్ పర్పస్. సత్యవేడుకు ప్రత్యేక రెవెన్యూ డివిజన్ లేదు, రెవెన్యూ డివిజన్ ఒకటి మేము తీసుకొస్తున్నామండి. ఇది దీనిలో మనం ఎలాబరేట్ చేసి చూస్తే ఇవి మీకు సత్యవేడు నియోజకవర్గం సంక్షేమం వరకు మేము అందిస్తున్న ప్రగతి ప్రణాళిక. ఇది ప్రగతి ప్రణాళిక. ఇప్పుడు చూస్తే మీరు విద్య అంటే దాన్ని ఎలాబరేట్ చేసుకుంటే మనం విద్య కోసం కానీ, వైద్యం కానీ, పారిశుద్ధ్యం కానీ, మౌలిక సదుపాయాలు, వ్యవసాయము, యువత, మహిళలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, రోడ్లు అండ్ రవాణా, తర్వాత శాంతి భద్రతలు, అవినీతి నిర్మూలన, ఫిర్యాదుల పరిష్కారం, తర్వాత ఫైనల్గా మతం, సంస్కృతి మరియు పర్యాటక రంగం మీద కూడా మేము దృష్టి పెట్టామండి. దీనికి సంబంధించిన ఎలాబరేట్ చేసి ఇవి ఉన్నాయి. మరి టైం తక్కువ ఉన్నది కాబట్టి మీకు అక్కడక్కడ పాయింట్స్ చెప్పమంటే 2-3 పాయింట్స్ చెప్పండి ప్లీజ్. ఇప్పుడు విద్య కోసం చూసుకుంటే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబడను. ఓకే. తర్వాత గ్రూపు మరియు ఇతర పోటీ ఔత్సాహికులకు ప్రతి మండలంలో డిజిటల్ లైబ్రరీలు, ఒక సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది, డిజిటల్ లైబ్రరీ ఉంటుంది. సెంట్రల్ లైబ్రరీ అంటే మనకి హార్డ్ కాపీస్లో ఉన్నది. సో డిజిటల్ లైబ్రరీ వచ్చి మనకి మీకు తెలిసి ఉంటుంది సాఫ్ట్ కాపీ, విచ్ ఇస్ అండ్ యూనివర్సిటీలో ఏమున్నది అన్ని మొత్తం డేటా అంటే అందులో ఉంటుంది. ప్రతి మండలంలో AP మోడల్ పాఠశాల ఒకటి, బాలికలకు ప్రత్యేకంగా ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రైవేట్ రంగ సహకారం ద్వారా పాఠశాల మరియు కళాశాలలో డ్రాప్ అవుట్లను నియంత్రిస్తాం. ఎక్కువగా అంటే మెయిన్గా డ్రాప్ అవుట్లు ఉన్నాయి, చాలా డ్రాప్ అవుట్లని చూసినప్పుడు ఈ డ్రాప్ అవుట్లని నియంత్రించాలి. వాళ్ళని ఆపితే కానీ వాళ్ళ స్కూళ్ళకి తీసుకొచ్చి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాలి. ఇంకా వైద్యం విషయానికి వచ్చేసరికి ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది, మందులు మరియు ఇన్ఫ్రా కొరతను నియంత్రిస్తాం. అంటే టోటల్గా హాస్పిటల్ ఉన్నది బాగానే ఉన్నది, దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్తున్నాం. మరియు సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్ద ఆపరేషన్లు, శస్త్రచికిత్సలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించబడను. ఎందుకంటే అనెస్థెషియా కానీ, లేకపోతే ఎమర్జెన్సీ కేసెస్ ఏమైనా వచ్చినా కానీ, లేకపోతే కొంచెం సీరియస్ ఉన్నా కానీ వీళ్ళు రిఫర్ టు హైయర్ సెంటర్స్ అని రాస్తున్నారు. అవన్నీ స్టాప్ చేసి ఇక్కడే చేసేటట్టుగా అన్ని వసతులు కల్పిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలకు చెందిన ఆడపిల్లలందరికీ ఉచిత శానిటరీ ప్యాడ్లు ఇప్పిస్తాం. ఇంకా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది 24 గంటలు ఉండేటట్టు చేస్తాం. ప్రతి మండలంలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామండి. ఇక్కడ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ కోసం డయాలసిస్ సెంటర్స్ ఓపెన్ చేస్తామండి. మీకు పారిశుద్ధ్యం వరకు వచ్చేసరికి టాయిలెట్లు అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. టాయిలెట్లు లేక గవర్నమెంట్ ఇంత ఖర్చు పెట్టినా కూడా టాయిలెట్ పరిస్థితి లేదు. దానిలో ఏం చేస్తుంటే ప్రభుత్వ పాఠశాలలు మరియు కార్యాలయాల్లో టాయిలెట్లను శుభ్రపరచడము, లేని దగ్గర కట్టించడం అండి. ప్రతి మండలంలో చెత్త డంప్ యార్డ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక డంప్ యార్డ్లు తీసుకొచ్చి ఈ తెలుగంగ ప్రాజెక్ట్ పక్కన పడేస్తున్నారు మొత్తం అంతా. డంప్ యార్డ్ కూడా చిన్నది అయిపోయింది. సో దాన్ని పెంచాలి. అలానే ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తారు డంప్ యార్డ్లను. ప్రతి మండలంలో వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్లు, STP ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేస్తామండి. మనం ఇప్పుడు డ్రైనేజ్ లైన్ అనుకుంటే డ్రైనేజ్ లైన్లు ఉంటే మటుకు ఖచ్చితంగా STP ప్లాంట్స్ కావాల్సి వస్తుంది. సో దానికి కూడా ప్లానింగ్ ఉన్నది. సో బేసిక్గా మీరు ఈ సప్త వరాలు అనేటి ఆచరణకు సాధ్యమయ్యేటి అంతే. మీరు ప్రైవేటు లేదంటే CSR ఫండ్స్ కానీ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో ముందు తీసుకెళ్తామన్న నేపథ్యంలోని ఇది ఇక్కడ ఇంకో ప్రధాన అంశం ఏంటంటే ఈ సత్యవేడు చుట్టుపక్కల తమిళనాడు బార్డర్ కానివ్వండి, లేకుంటే శ్రీ సిటీ కానివ్వండి, కొన్ని వందల పరిశ్రమలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న పరిశ్రమలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇక్కడ యువతకు ఉపాధి దొరకని పరిస్థితి. అంటే కారణాలు ఏంటి? దీన్ని ఏ విధంగా మీరు సెటిల్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి చేస్తున్నారు? అంటే ఈ శ్రీ సిటీలో ఉన్న కంపెనీస్ చాలా వరకు మనం గమనించినట్టయితే చాలా వరకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి కంపెనీస్ అండి. లైక్ కోల్గేట్ కానీ, లేకపోతే హీరో కానీ, డైకిన్ కానీ, ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న కంపెనీస్. అయితే అందులోనే మనకి ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటేనో, లేకపోతే MBA చేసి HR డిగ్రీ ఉంటేనో, లేకపోతే కామర్స్ చేసి ఉంటేనో ఉద్యోగాలు వెంటనే రావండి. అందులోనే డిగ్రీ ఉన్నది కాబట్టి ఉద్యోగాలు వస్తాయని కూడా మటుకు అపోహ మట్టుకే. దానికి తగ్గట్టుగా అంటే మనకి వాళ్ళకి రిక్వైర్మెంట్ ప్రకారం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోని సర్టిఫికేషన్స్ ఉంటేనే మనకి ఉద్యోగాలు వస్తాయి. అదొకటి గమనించాలి మనం. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఆ కంపెనీస్ అందరితోటి యాజమాన్యాలతో మాట్లాడి వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకొని వాళ్ళకి ఎట్లా కావాలంటే ట్రైనింగ్ సెంటర్స్లోని మన సర్టిఫికేషన్ కావాలనుకుంటే ఏం సర్టిఫికేషన్స్ కావాలి వాళ్ళకి, ఉద్యోగం అంటే ఇప్పుడు డిగ్రీ వాళ్ళకి, ఇంజనీరింగ్ వాళ్ళకి కావాలంటే స్టాండర్డ్స్ ప్రకారం సర్టిఫికేషన్స్
ఇప్పించి వాళ్ళకి అందులో ఉద్యోగం వచ్చేటట్టు చేద్దాం అనుకుంటున్నాను. స్కిల్ డెవలప్మెంట్ అని మీరు అంటున్నది అంటే టెక్నికల్గా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడంతో పాటు టెక్నికల్ నోహో ఇప్పించడం మీరు అంటున్నారు. అంటే వాటి ఏ విధమైన ట్రైనింగ్ మీరు ఇప్పించే అవకాశం ఉంది? అంటే మీరు ఇందాక మీరు అన్నట్టు ఏ విధమైన బ్రాంచెస్ అవసరం ఉంటుంది ఇక్కడ మీకు తెలిసినంతవరకు? ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఉంది. అంటే వెల్డింగ్ వచ్చేసరికి మనకి గవర్నింగ్ బాడీస్ ఉన్నాయి కొన్ని. అంటే యూకే నుంచి వచ్చేసరికి సర్టిఫైడ్ స్కీమ్ ఫర్ వెల్డింగ్ ఇన్స్పెక్షన్ పర్సన్, అంటే వెల్డింగ్ కోసం ఇన్స్పెక్షన్ చేసేది. సో వాళ్ళు సర్టిఫై చేస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఎక్కడైనా సరే కూడాను సర్టిఫైడ్ పర్సన్ అనమాట. దానిలో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఉన్నది. ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. అలాగే మనకి ASNT ఉన్నది, అలాగే అమెరికన్ వెల్డింగ్ సొసైటీ ఉంది, AWS ఉన్నది. డిఫరెంట్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉన్నది. నేనేమంటే అంటే మనం ఆ సెగ్మెంట్లోని ఎవరెవరైతే ఉన్నారో స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేయాలంటే 10th చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు, డిగ్రీలో నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన వాళ్ళు, అలాగే ప్రొఫెషనల్స్ ఉన్న వాళ్ళు, PG చేసిన వాళ్ళు, MBA చేసిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి అంటే అక్కడి నుంచి రిక్వైర్మెంట్ తీసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మన వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో పర్ఫెక్ట్గా మనం ట్రైనింగ్ ఇప్పించుకుంటే దానికి దీనికి మ్యాచ్ చేసుకుంటే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఈజీ అండి. అది డిగ్రీ ఉన్నంత మాత్రం ఉద్యోగాలు రావాలని చెప్తున్నాను నేను. అంటే ఆ లెవెల్కి మనం మ్యాచ్ అవ్వాలి, ఆ స్టాండర్డ్స్ ఉంటే ఖచ్చితంగా మనం ఉద్యోగం సంపాదించుకోవచ్చు. అలానే నేను అబ్జర్వ్ చేస్తున్నానంటే మాకు జీతాలు తక్కువ ఉన్నాయండి. ఆ స్టాండర్డ్స్ ఉంటే మటుకు జీతాలు కూడా పెరుగుతాయండి ఆటోమేటిక్గా. చివరిగా ఎన్నికలకు ఒక మరి 5 రోజులు సమయం మాత్రమే ఉన్నది. సత్యవేడు ప్రజలకు మీరు చేసే అప్పీల్ ఏంటి? సత్యవేడు ప్రజలకి నేను వచ్చింది ఇక్కడ దాచుకోవడానికి దోచుకోవడానికి రాలేదు. నేను సంపాదించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాను. నేను సత్యవేడు ప్రజలు అభివృద్ధి కావాలనుకుంటే రమేష్ బాబుని గెలిపించమని చెప్తున్నాను. రమేష్ బాబుని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్తున్నాను. ఇదే నేను వాళ్ళకి ఇస్తున్న మాట అండి. ఓటు అనేది చాలా విలువైనది. మీరు కొంచెం విచక్షణతోటి కరెక్ట్గా ఓటు వేసి అభివృద్ధి చేసే వ్యక్తికి ఓటు వేస్తే ఖచ్చితంగా సత్యవేడు మారుతుందండి. థ్యాంక్ యూ సార్. ఇది సత్యవేడు స్వతంత్ర అభ్యర్థి, టీడీపీ రెబల్ అభ్యర్థి యాతాటి రమేష్ బాబు గారు చెబుతున్నది. ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించి తనకు సమగ్ర అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఈ ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఈ ప్రాంత ప్రజల అవస్థలు చూశాను, ఈ ప్రాంత ప్రజల దీన స్థితి చూశాను కాబట్టి ఓడినా గెలిచినా ఇక్కడే ఉండి ప్రజల సేవ చేస్తానని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో తాగునీరు లేకుంటే రోడ్లు అలాగే ఉపాధి అవకాశాలకు సంబంధించి తనకు స్పష్టమైన అవగాహన ఉందని చెప్తున్నాడు. ఏదైతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి కానీ లేదంటే ఇతర సంస్థల నుంచి కూడా ఫండ్స్ తెచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. ప్రధానంగా ప్రైవేట్ ప్రజల ఈ స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెప్తున్న పరిస్థితి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.